హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే బేసికలీ మా వెనక్కి కనిపిస్తుంది కదా, సో అది డర్హమ్ కాలేజ్. సో నాకు చిన్న ఎగ్జామ్ ఉంటే ఐఎల్స్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. ఫస్ట్ టైం నేను ఐఎల్స్ అనేది కంప్యూటర్ బేస్డ్ రాశాను. నాకైతే చాలా పని వచ్చింది, ఎందుకంటే బేసికలీ నాకు స్పీకింగ్ అనేది బేసికలీ అక్కడ మొత్తం కంప్యూటర్తో ఉండేది అనమాట. నాకైతే అలా వర్చువల్గా మనుషులు చూస్తూ మాట్లాడడం చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను రియల్గా రెండు మనుషులు కనిపిస్తే మాత్రం నాకు మాట్లాడడం అసలు నచ్చదు. సో లాస్ట్ టైం కూడా నాకు ఇలాగైద్ది అనమాట. సో అందుకనే కంప్యూటర్ బేస్ బాగా నచ్చింది. అసలుకే నేను అలా విడ్బీ వచ్చాను. సో విడ్బీలో డర్హమ్, సో మా సిటీలో ఉండే కాలేజెస్ ఎక్కడ ఎగ్జామ్ రాలేదు. సో అందుకే ఇంత దూరం వచ్చాను. ఇంత దూరం వచ్చాం కదా, మనకి పక్కలో బైక్ షోరూమ్స్ ఉంటాయి ఇక్కడ. అసలుకే మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఒక బైక్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఒకసారి ఆ బైక్ ఎలా ఉందో దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో దాని లోపల బైక్స్ ఎలా ఉంటే ఇప్పుడు ఫొటోస్ కూడా చూడలేదు, కానీ షోరూమ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. మనకైతే బేసికల్లీ కవాసాకి షోరూమ్, డుకాటి షోరూమ్ అన్నీ మంచి మంచిగా కనిపిస్తాయి కదా మన దగ్గర. సో ఇక్కడ అలాంటి షోరూమ్స్ ఎక్కువ కనపడవు. ఉన్న దగ్గరలో అది ఒక్కటే ఉంది, జీపీ బైక్స్ అని. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఒకసారి బైక్స్ అనేవి చెక్అవుట్ చేద్దాం. సో మనమైతే కార్స్ని ఇక్కడ బ్యాక్ సైడ్ పార్క్ చేస్తాం అనమాట, బ్యాక్ సైడ్ కార్స్ అన్ని. సో మనం కార్ ఎక్కేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను ఐఎల్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా 5గురే వచ్చారు, అంటే నాతో పాటు 5గురే ఉన్నారు. సో నేను లాస్ట్ టైం ఒకసారి హిందీలో రాశాను 5 years బ్యాక్. అప్పుడు ఐఎల్స్ ఎగ్జామ్కి మోర్ దెన్ 500 members ఒక్కటే హోటల్కి వచ్చారు వాళ్ళు రాయడానికి. సో బేసికలీ ఇండియాలో హోటల్స్లో జరుగుతాయి ఐఎల్స్ ఎగ్జామ్లు. కొన్ని దగ్గర పెద్ద కాలేజ్ జరుగుతాయి. నేనైతే మాత్రం అప్పుడు ఏదో ఒక హోటల్లో ఎగ్జామ్ రాసాడు, నాకు బాగా గుర్తు, హోటల్లో రాశాను. ఇక్కడైతే కాలేజెస్లో చేరుతారు. సో నాకు ఈ కాలేజ్కి రాగానే నాకు ఒక స్ట్రైక్ అయింది. సో బేసికలీ నేను సోషల్ మీడియా అస్సలు వాడను. నా ఫోన్లో వాట్సాప్ కానీ వాట్సాప్ కూడా జస్ట్ అప్పుడు ఇంపార్టెంట్ మెసేజ్ కోసం ఓపెన్ చేస్తుంది తప్ప ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయ్యేం వాడను. ఎందుకంటే అవన్నీ ఆల్గరిథమ్స్ ఎలా డిజైన్ చేస్తారంటే నేను ప్రాపర్గా డిస్ట్రాక్ట్ చేయడం కోసం డిజైన్ చేస్తారు. అన్లెస్ సార్ అంటే నీకు యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంకేదైనా మీడియా నుంచి నీకు మనీ కానీ సోర్స్ వస్తుంటే మాత్రం నువ్వు డెఫినెట్గా యూజ్ ఉంటుంది. కానీ అలాంటిది ఏం లేకుండా ఉంటే మాత్రం అన్నీ అన్ఇన్స్టాల్ చేస్తే 24 hours చాలా పెద్దగా కనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. 24 hours చాలా పెద్దగా కనిపిస్తే మనం ఏదనుకున్నా చేయగలం, జస్ట్ కన్సిస్టెంట్గా చేస్తే చాలు. అండ్ అలాగే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నాకు చాలా లూపుల్స్ కనిపించాయి. అంటే బేసికల్ నువ్వు కానీ మోసం చేయాలి అనుకుంటే, నీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే, వాళ్ళు 2 ఇన్విజిలేటర్లు ఉన్నారు అంటే ఇది బేసికల్లీ ఇక్కడ మనం చేయలేం. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎలా వస్తున్నారంటే చాలా లూపోల్స్ ఉన్నాయి. ఆ లూపోల్స్ వాడి ఈజీగా ఈ రిగ్గింగ్ చేయొచ్చు అనమాట. బేసికల్లీ నువ్వు కానీ సైబర్ సెక్యూరిటీ మంచి చేస్తా అలాంటివి ఇక్కడ చేయరు. కానీ బేసికలీ బాగా నేను ఆయన్ని చెప్పకూడదు, కానీ చాలా మంది చేస్తారు అలాగా రిగ్గింగ్ కానీ. చాలా బేస్ కనిపిస్తున్నాయి నాకే, ఎందుకంటే నేను చదువుకున్న సైబర్ సెక్యూరిటీ కదా. సో నాకు కనిపిస్తాయి ఎక్కడక్కడే. అసలు ఈజీగా వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్ టూల్ కానీ మనం కానీ క్రాక్ చేయగలిగితే, ChatGPT పెట్టి ఆన్సర్లు రాస్తే అన్ని 9 ఈజీగా వచ్చేస్తాయి. కానీ మీరు చెక్ చేయండి, మామూలుగా ఏదైనా ర్యాండమ్ ఎగ్జామ్ తీసుకోండి, కాపీ పేస్ట్ ChatGPTలో పెట్టండి, నీకు అన్ని కరెక్ట్ అయిపోతుంది. జస్ట్ డీకోడ్ చేసి సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అలాగే ఇంకొక మెసేజ్ ఏంటంటే, నాకు మెయిల్లో ఒక మెసేజ్ చేస్తున్నాను. యూజువల్లీ మెయిల్స్లో ఎప్పుడన్నా 5-6 monthsకి ఒక మెసేజ్ వచ్చింది. ఎవరన్నా నా యూట్యూబ్ ఓపెన్ చేసి కింద ఈ మెయిల్స్ ఓపెన్ చేసి మెయిల్లో నుంచి రాస్తే వచ్చింది. నాకు ఒకళ్ళు డర్హమ్ కాలేజ్ ఎలా ఉంటుందో అడిగినట్టు బాగా గుర్తు. అంటే ఇలా వచ్చింది కోర్స్, నేను వస్తున్నాను ఆల్రెడీ, ఎలా ఉండిద్దని అడిగారు. నేను ఒక నిజం చెప్పాలంటే, నాతో పాటు చదువుకున్నాను చూసావా, వాళ్ళల్లో ఒకళ్ళు డర్హమ్ కాలేజ్లో చెప్తున్నారు, ఇంకోళ్ళు సెనెగా కాలేజ్లో చెప్తున్నారు. సో బేసికలీ వాళ్ళే ChatGPT చేసి మొత్తం చెప్పారు. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు కానీ నేర్చుకుంటే నీకేం రాదు. సో వాళ్ళు బుక్లో ఉన్నదైతే ఉన్నదన్నట్టు చెప్తారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే నువ్వు ఏం నేర్చుకో. ఇది తెలుసుకుంటే బాగుంటుంది. సో ఎప్పుడైతే లేట్ చేయకుండా డైరెక్ట్గా ఆ జీపీ బైక్స్ నాకు ఎగ్జాక్ట్గా నేను తెలియదు, కానీ మ్యాప్స్లో పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి చూద్దాం. అసలు మనకి టెస్ట్ డ్రైవ్ అయితే బైక్ ఇవ్వరు, ఎందుకంటే నాకు లైసెన్స్ లేదు కాబట్టి. బట్ చూడడానికి ఓపెనింగ్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. కానీ ఓపెనింగ్ ఉంటే మాత్రం నేను ఇంతవరకు ఎప్పుడు సూపర్ బైక్ షోరూమ్ లోపలికి వెళ్ళలేదు. ఓన్లీ ఫొటోస్ కానీ అన్ని బయట చూసాను తప్ప లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా చూస్తాం, అంతా బాగుంటే విత్ గాడ్స్ గ్రేస్ సీరెండ్లో కూడా కొంటాం ఖచ్చితంగా. సో ఇప్పుడైతే మనం దాని దగ్గరికి వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడే GP7 బైక్స్ లోపల నుంచి బయటకు వచ్చాను. అసలు లోపలికి వెళ్ళగానే
ఒక సైడ్ అంతా డుకాటీస్ ఉన్నాయి, ఒక సైడ్ అన్ని ట్రిమ్స్ ఉన్నాయి, ఒక సైడ్ యమహా ఏప్రిల్ ఏ బైక్స్ ఆ బైక్ సపరేట్ ఉన్నాయి. కానీ అంటే మనం బేసికలీ నేను ఒక్కనే వచ్చాను కదా, సో ఎక్కువ నేను ఫీల్ చేయను, జస్ట్ ఊరికలా బేసికల్లీ. సో రీసెంట్గా నేను ఒక బైక్ పర్చేస్ చేశాను అంటే ఇండియాలో. సో అది ట్రియం స్పీడ్ 400. సో అదే బైక్ ఇక్కడ ఉంది. సో ఆ బైక్ నేను ఇండియాలో అటు ఇటుగా 3 lakh రూపీస్ పెట్టుకున్నా, అంటే $5,000 పెట్టుకున్నా. ఆ బైక్ ప్రైస్ ఇక్కడ $7,000 ఉంది, అంటే అటు ఇటుగా 4.5 lakh ఉంది. అంటే మనకి తక్కువ సీసీ బైకుల ప్రైస్లు ఎక్కువ ఉన్నాయి. కానీ నేను లీటర్ క్లాస్ చూస్తాను, డుకాటీస్ కానీ R7 ఉంది, R7 అయితే కరెక్ట్గా $11,000. అంటే నీకు $20,000 నీకు అన్ని బండ్లు వచ్చేస్తున్నాయి అనమాట, మెజారిటీ ఆఫ్ బైక్స్. ఇండియాలో ఈ ప్రైజులు చాలా ఎక్కువ ఉంటాయి. మీరు కానీ ఒక లీటర్ క్లాస్ బైకులు కొనాలంటే ఇండియాలో చాలా, అంటే ఇక్కడతో కంపేర్ చేస్తే ప్రైజులు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ద ఓన్లీ రీజన్ కెనడాలో కొనకపోవడానికి ఒక్క రీజన్ ఏంటంటే, ఇక్కడ మనం 5 months నుంచి 4 months దాకా బైక్స్ ఇంట్లోనే పెట్టాలి, అంటే ఈ స్నో ఉండిద్ది. సో ఈ కెనడాలో కానీ స్నో లేకుండా ఉంటే అసలు నెంబర్ 1 కంట్రీ ఈజీగా అయిపోయింది. సో ఈ స్నో ఉండడం వల్ల నేను ఇప్పుడు బైక్ కొనాలని థాట్ అయితే రాలేదు. సో కొనాలనుకుంటే అక్కడ ఉన్న బైక్స్ ఏదైనా ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. అంటే అఫోర్డ్ అంటే బేసికల్లీ 15,000 to 20,000 లో ఉంది. నువ్వు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక $7,000 కానీ డౌన్ కట్టగలిగితే నీకు బైక్లీ చాలా తక్కువ. జస్ట్ నువ్వు బయట ఫుడ్ కానీ తినడం మానేసావంటే ఆ మనీతో ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట. అదొక్కటే రీజన్ కెనడాలో నాకు నచ్చింది ఏంటంటే, పెద్ద పెద్ద సీసీ బైక్లు కానీ కార్లు కానీ నీకు తక్కువ ప్రైస్లో డీసెంట్ ప్రైస్లో వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఉంటే మాత్రం కనీసం ఒక 5-6 బైక్లు కొనాలి. కానీ అదొకటే కదా, మనం ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్నన్ని కొన్ని రోజులకి మనం బైక్ కొని మళ్ళీ అమ్మేయడం అనేది మంచి ఆప్షన్ కాదు. కానీ వచ్చితే మాత్రం నాకు మస్తు ఖుషి అయింది. మీరు ఎవరైనా బైక్ ఎంతూజియాస్ట్గా కావాలంటే మాత్రం ఒకసారి ఈ బైక్ షోరూమ్కి వచ్చి మొత్తం చూడొచ్చు. టెస్ట్ డ్రైవ్కి మేబీ లైసెన్స్ ఉంటే బైక్ ఇస్తారు, కానీ మిగతా మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, పైన కూర్చోవచ్చు. కొన్ని బైక్స్ మాత్రం అక్కడ కూర్చోద్దని నీట్గా మెన్షన్ చేస్తారు, కానీ మిగతా నువ్వు నీ ఫ్రీడమ్ వచ్చేసి మొత్తం ఏదైనా చూసుకోమంటారు. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం నీ సూపర్ బైక్స్ ఒకే దగ్గర చూడడం. ఇప్పుడన్నా రోడ్డు మీద ఎప్పుడైనా కనిపిస్తాయి, కానీ నేను రియల్గా ఇండియాలో ఎప్పుడు చూడలేదు. కానీ ఇదే ఫస్ట్ టైం జీపీ బైక్స్లో బైక్స్ చూసాను. నాకైతే నిద్ర పెట్టదు వాళ్ళ నైట్ అంతా. చూస్తాను టైం బాగుంటే వద్ద డిస్క్ చేస్తే ఒక బైక్ కొనేయచ్చు. అంటే బేసికలీ కొంటే ప్రాబ్లం ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మూవ్ అయిపోతే మాత్రం 1-2 yearsలో నువ్వు ఇట్స్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే. ఇదే పర్చేస్ మనం ఇండియాలో పర్చేస్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది, కానీ ఇట్స్ వర్త్ బయింగ్ ఇన్ ఇండియా. ఇక్కడ కొనడం అయితే నాట్ రికమెండెడ్, బట్ కొంతమంది కొంటారు, కానీ నేనైతే కొన్నాను. సో ఇప్పుడైతే మంచిగా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాం. సో నేనైతే ప్రజెంట్ మటన్ బిర్యానీ తింటున్నాను. మటన్ బిర్యానీ తినేసి ఎలా ఉందో చెప్తాను. నేనైతే ఇప్పుడే చార్మినార్ అనే రెస్టారెంట్కి వచ్చాను అనమాట, విడ్బీలో ఉండిద్ది. సో ఇది కైండ్ ఆఫ్ ఫ్రాంచైజీ రెస్టారెంట్, సో తెలుగు ఫ్రాంచైజీ, బట్ కైండ్ ఆఫ్ అంతా హిందీ పాటలు, హిందీ వర్కర్స్ ఉన్నారు. జస్ట్ ఒక మటన్ బిర్యానీ యాజ్ యూజువల్ రస్మలై తింటే $27. దాని తర్వాత ఇందాక మనం కాలేజ్లో పార్క్ చేసినందుకు ఒక $14. అలాగే కార్ గ్యాస్ ఒక $30. అలా సరదాగా బయటకు వచ్చామంటే రౌండ్ ఫిగర్ $70 ఎగిరిపోతాయి అనమాట. అందుకే నేను మోస్ట్ ప్రాబబ్లీ ఇంట్లో నుంచి బయటికి రాను. ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే సరదాగా డబ్బులు అయిపోతాయి అనమాట. సో దట్స్ అబౌట్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అసలు నేను టేస్ట్ గురించి మాట్లాడడం మర్చిపోయాను. అసలు ఈ రెస్టారెంట్ ఎలా ఉంటుందంటే, అద్దరిపోయి టేస్ట్ ఉంటుందని చెప్పలేం, కానీ చండాలంగా ఉండిద్దని కూడా చెప్పలేం. సో ఇది కైండ్ ఆఫ్ మీడియం. ఎప్పుడైనా మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ బండి దగ్గరికి వెళ్ళి ఎలా అయితే మనం దోశలు తింటామో ఎలా ఉన్నా తినేస్తాం కదా, సో అలాగే అనమాట. మటన్ బిర్యానీ అలా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. కానీ అదే పనిగా బర్త్డేస్కి అలా ఫ్రెండ్స్ అందరినీ గెట్ టుగెదర్ వచ్చి కూర్చొని తినే రెస్టారెంట్ అదే కదా. ఎప్పుడన్నా ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఫుడ్ బాగుంటుంది, మనం డిసప్పాయింట్ అవ్వం అనుకుంటాం చూసా, అలా ఒక్కళ్ళు వచ్చేప్పుడు తినడానికి మాత్రం ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.